గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను అరటికాయ కూర చేసుకుందాం అనుకుంటున్నానండి. 4 అరటికాయలు తెప్పించానండి. కాయ 15 రూపాయలు అంటండి ఒక కాయ. చూడండి, 4 కాయలు కోసి పొయ్యి మీద వేస్తే ఈ ముక్కలైనండి. ఇంత వేస్ట్ పోయిందండి బయటికి. ఈ ముక్క దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఇంకొండి ఉల్లిపాయలు చక్కగా 5-6 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, కాస్త వెల్లుగబ్బాలు, కాస్తంత అల్లం, కాస్తంత జీలకర్ర, ఇవి మూడింటిని చక్కగా కందా బింద మిక్సీ పట్టేసుకుందామండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత కరివేపాకు చక్కగా అవన్నీ వేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఆ విధంగా చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. ఫస్ట్ కానీ ఇది మొత్తం ముందు పట్టేసిన తర్వాత దీన్ని వేయించుతానండి నూనె వేసి. ఇది వేగిన తర్వాత ఈ ముక్కలు వేస్తానండి. అప్పుడు ముక్కలు వేసుకుంటే చక్కగా ఈ వెల్లిపాయ, ఈ పచ్చిమిరకాయ, ఈ జీలకర్ర ఫ్లేవర్ మొత్తం ఈ ముక్కలు పడుతుందండి. అప్పుడు మనకి కూర సూపర్ ఉంటుందండి. ఇది కొంచెం ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందామండి. ఫస్ట్గా వెల్లిపాయలు వేసేస్తున్నానండి. తర్వాత వచ్చేసి అల్లం, తర్వాత జీలకర్ర వేసాను, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేస్తున్నానండి. ఇవన్నీ కంద బింద కొద్దిగా మిక్సీ పట్టుకుందామండి. ఫస్ట్గా ఎర్రగా ఏగలిద్దాం. లేకపోతే ఉల్లిపాయ ముక్కలు కదా, ఉల్లిపాయ గుజ్జు పచ్చి వాసన వస్తుందండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసిన తర్వాత అప్పుడు మనం ముక్కలు వేసుకుందాం. ఇది చక్కగా ఈ విధంగా కారం, పసుపు, ఉప్పు కూడా వేస్తాను కదండి. చక్కగా అందులో ముక్కలు వేసి తిప్పేసి చక్కగా చూడండి, ముక్కలు ఎంత బాగున్నాయి, కర్రీ ఎంత అందంగా ఉంది, చూడడానికి కూడా అందంగా ఉంది, తింటాకు చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.